హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, లాస్ ఆఫ్ స్టాక్ అండి. మనం ప్రీవియస్ వీడియోస్ లో టూ వీడియోస్ అప్లోడ్ చేసాము. ఒకటి పార్ట్ 1 లో వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ చేసామండి. అలాగే ఒక ఎగ్జామ్ ప్రాబ్లం మనం డిసెంబర్ 2024కి ఇచ్చిన పేపర్, డిసెంబర్ 2024కి, అలాగే డిసెంబర్ 2023కి కూడా లాస్ ఆఫ్ స్టాక్ మీద అడిగారు సమ్ము మనకి. లాస్ ఆఫ్ ప్రాఫిట్ కాదండి, లాస్ ఆఫ్ స్టాకే. ఇంకా తర్వాత మనకి జూన్ 2024లో అయితే అడగలేదు. ఓకేనా? లైన్ గా నీకు డిసెంబర్, అలాగే అదే డిసెంబర్ 2023, డిసెంబర్ 2024లో అడిగారు. 2024 ప్రాబ్లం ఆల్రెడీ ఆ సెకండ్ వీడియోలో అప్లోడ్ చేసాం మనం పార్ట్ 2లో. ఇప్పుడు వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే ఫిఫ్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం, నెక్స్ట్ డిసెంబర్ 2023కి అడిగిన ప్రాబ్లం, ఈ 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దామండి మనం ఇవాళ వీడియోలో. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఇన్ స్టడీ మెటీరియల్, పేజ్ నెంబర్ 515. ఈ బ్రాంచ్ అకౌంట్, ఈ బ్రాంచ్ అకౌంటింగ్ అయితే మనల్ని వదలట్లేదు. ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇదే కనిపిస్తుంది. చెప్పానుగా కంప్లీట్ చేయలేదు, ఇన్కంప్లీట్ గా వదిలేసాం కదా అండి, గుర్తు చేస్తున్నాను అనమాట. చెప్పండి, నన్ను మొత్తం కంప్లీట్ చేయండి మేడం అనేసి. చేస్తామమ్మా, చేస్తాం. కొంచెం పిల్లలకి ఇన్సూరెన్స్ కూడా పరిచయం చేద్దామని వచ్చాము. డెటార్స్ మెథడ్, స్టాక్ అండ్ డెటార్స్ అయిపోయింది మనకి బ్రాంచ్ లో. ఇంకా తర్వాత ఇంకా రిమైనింగ్ ఏమీ కంప్లీట్ చేయలేదు. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 6, ప్రాబ్లం నెంబర్ 5 కూడా అవ్వలేదు ఇక్కడ మనకి. ఇవాళ క్లాస్ లో ఫిఫ్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం, నెక్స్ట్ డిసెంబర్ 2023కి ఇచ్చిన లాస్ ఆఫ్ స్టాక్ మీద కంప్లీట్ చేద్దాం. సరే అండి, చూడండి. On 1/4/2021, godown of Y Limited was destroyed by fire. The records of the company revealed the following particulars. ఓకే, ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీకు 1/4/2021 ఇక్కడ జరిగిందండి ఫైర్ యాక్సిడెంట్. మనకి క్యాలెండర్ ఇయర్ ఇస్తున్నారా లేదంటే, అంటే ఫినాన్షియల్ ఇయర్ గా మనకి, సారీ అకౌంటింగ్ ఇయర్ గా ఫినాన్షియల్ ఇయర్ ఇస్తున్నారా క్యాలెండర్ ఇయర్ ఇస్తున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ముందు. ఇక్కడ స్టాక్ ఆన్ 1/1/21 అన్నారు. ఓకే, 1/1/21 అన్నారండి స్టాకు. తర్వాత 31/12/2021 అన్నారు. రైట్, ఎంత బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒకసారి చెప్తా మీకు ఒక పాయింట్ రండి. అంటే ఇవి 4 కూడా నీకు రెలవెంట్ ఇన్ఫర్మేషన్, అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందున్న సంవత్సరం ఇన్ఫర్మేషన్ అది. ఓకే, పర్చేజెస్ ఫ్రమ్ 1/1/2022 టు ద డేట్ ఆఫ్ ఫైర్ అంటే ఇక్కడ మనకు ఒక మిస్టేక్ పడిపోయింది. ఏంటి అంటే ఇది 1/4/2021 కాదు, 1/4/2022. ఓకేనా? రైట్, మనకి క్యాలెండర్ ఇయర్ ఇచ్చారండి. అంటే మనకి 1/1/2022తో స్టార్ట్ అయిన అకౌంటింగ్ పీరియడ్ లో 3 months మాత్రమే మనకి అక్కడ ఈ ఇన్ఫర్మేషన్. 3 months ఎందుకంటే 1/4/20 అంటే 31st అందాం ఇక్కడ. 31/1/2022లో యాక్సిడెంట్ జరిగింది. 31/3/2022 అంటే 3 months పీరియడ్ కి నువ్వు స్టాక్ కనుక్కోవాల్సి ఉంది. క్లియరేనా? ఇది మిస్టేక్ అండి, 2022. ఓకే, ఇది రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఈ 4 కూడా వీటి మనం ఈ 4 ఏవైతే ఇచ్చారో, ఒకటి స్టాకు ఓపెనింగ్, తర్వాత క్లోజింగ్, పర్చేజెస్, సేల్స్, వీటితో మనం ఏం కనుక్కుంటామండి? జీపీ, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుని ఆ గ్రాస్ ప్రాఫిట్ తో మనం ఫైర్ జరిగినటువంటి ఇయర్ లో స్టాక్ కనుక్కుంటాం అంతే. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంది చూడండి. ఇన్ వాల్యూయింగ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ 2021, ఓకే, 5,000 రూపీస్ వజ్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడట 5,000 రూపాయల సరుకు రిటర్న్ ఆఫ్ రద్దు చేసేసారట, తీసేశారు. హూస్ కాస్ట్ వాజ్ 4,800. 4,800 రూపాయల విలువైన సరుకు ఏదైతే ఉందో, 4 తీసేస్తే 4,800 తీసేయాలి. కానీ
రూపాయలు ఎక్సెస్ గా మొత్తం 5000 తీసివేశారు క్లోజింగ్ స్టాక్ నుంచి. ఎప్పుడు అంటే ఈ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఇయర్ లో. పార్ట్ ఆఫ్ ది స్టాక్ వాజ్ సోల్డ్ ఇన్ 2022 ఎట్ ఏ లాస్ ఆఫ్ 400 రూపీస్ ఎట్ 2004. 2400 రూపాయల. చూడండి ఏమంటున్నాడంటే, పార్ట్ ఆఫ్ ది స్టాక్ ఏదైతే రిటర్న్ ఆఫ్ చేశారో 4800 రూపీస్ వాల్యూ గల సరుకులో నుంచి ఎంత సరుకు, ఎప్పుడు అది 2022 అంటే మనకి యాక్సిడెంట్ అయిన ఇయర్ ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్ అయిన ఇయర్ లో ఏమంటున్నారు అంటే, పార్ట్ ఆఫ్ ది అంటే ఇక్కడ ఇదిగోండి 2400 రూపీస్ అంటే సగము. 4800 లో సగము 2400 లో నీకు 400 రూపీస్ లాస్ కి అమ్మారు అంటే 2000 రూపీస్ అమౌంట్ రియలైజ్ అయిందని మీనింగ్ ఇక్కడ. అర్థం చేసుకోండి, ఓకేనా? సరే. Part of the stock was sold in 2022 at a loss of 400 rupees. Okay, at rupees 2400. Stock salvaged was 5000 rupees అండి. ఇది కాపాడారట. The godown and the cost of which was fully insured. మొత్తం కూడా ఇన్సూరెన్స్ చేశారట. తర్వాత indicate from above amount of claim to be made against the insurance company. ఇది మనకి విషయము, ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూద్దాం ఓకే. ఇక్కడ మనకి ఏదైతే ఈ రైట్ ఆఫ్ చేశారో ఈ రైట్ ఆఫ్ చేసిన దాన్ని మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మనకు ఆల్టర్నేటివ్ మెథడ్ అని ఇచ్చారు. ఇదిగోండి, ఒకటేమో జస్ట్ మనం ఎప్పుడు చేసినట్టే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం సమ్ము. సెకండ్ మెథడ్ ఇచ్చారండి. సెకండ్ మెథడ్ లో ఏంటంటే అబ్నార్మల్ ఐటమ్ అని రాస్తాం. ఏవైతే రైట్ ఆఫ్ చేశారో వాటిని అబ్నార్మల్ ఐటమ్ గా, అంటే ఇంకో కాలం ఓపెన్ చేసేసి నార్మల్ ఐటమ్, అబ్నార్మల్ ఐటమ్, తర్వాత టోటల్ ఇలా చేస్తామండి. ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అన్నారు. ఈ ఆల్టర్నేటివ్ అప్రోచ్ కన్నా కూడా మనం డైరెక్ట్ గా ఎలిమినేషన్ మెథడ్ అని ఉంటుందండి. ఎలిమినేషన్ అంటే ఏంటంటే ఏదైతే రద్దు చేశారో, అంటే రద్దు చేశారంటే అక్కడ మీనింగ్ ఏంటి అంటే ఆ సరుకు ఏదైనా కానీ ఆ వీళ్ళు అనుకున్నటువంటి స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా లేకపోవడము, ఓకే, లేదంటే ఏదైనా డ్యామేజ్ అవడము, అలాంటి సరుకు అనమాట. వీళ్ళు దాన్ని రైట్ ఆఫ్ చేస్తారు, నార్మల్ స్టాక్ నుంచి తీసివేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో క్లియర్ గా చెప్తానండి. ఎప్పుడైనా సరే మనం స్టాక్ ని ఎలా వాల్యూ చేస్తాము అంటే, ఇదిగోండి, స్టాక్ షుడ్ బి వాల్యూడ్, తెలిసే ఉంటదండి ఇది కూడా, వాల్యూడ్. ఓకే, వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి, నెట్ రియలైజబుల్ వాల్యూ. ఎన్ఆర్వి అంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇది నోట్కి వచ్చేసేయాలి అసలు. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఏది తక్కువ ఉంటే ఆ ప్రకారంగా స్టాక్ ని వాల్యూ చేస్తారు. కాస్ట్ అంటేనేమో అసలు దాని కాస్ట్. ఎన్ఆర్వి అంటే మార్కెట్ లో అమ్మితే ఎంత రియలైజ్ అవుతుంది డబ్బులు అని ఒక ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, రియలైజబుల్ వాల్యూ అంటే ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్. నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఆ సరుకు అమ్మడానికి అయ్యేటటువంటి ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానిని మొత్తం లెస్ చేస్తే వచ్చేదే నీకు ఎన్ఆర్వి, నెట్ రియలైజబుల్ వాల్యూ. ఇన్వెంటరీ వాల్యుయేషన్ చెప్తానండి. ఎప్పుడైనా సరే స్టాక్ ని ఇలా వాల్యూ చేస్తాము. అయితే ఏదైతే అబ్నార్మల్ ఐటమ్ అంటున్నామో అంటే ఏమైనా లోపాలు కలిగిన సరుకు కావచ్చు, ఓకే, పూర్ క్వాలిటీతో ఉన్న సరుకు ఏదైతే ఉందో దానిని ఈ మెయిన్ సరుకు నుంచి ఏం చేస్తామంటే దాన్ని పక్కన తీసేస్తామండి. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. మనము ఆల్టర్నేటివ్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఫస్ట్ ఏమో మనకి సింపుల్ మెథడే ఇచ్చారు, దీనిలో చేసేద్దాం మనం. అంటే అబ్నార్మల్ ఐటమ్ అనే దాన్ని మొత్తం కూడా మనం పర్చేజెస్ నుంచి కూడా మనం లెస్ చేసేసుకుని డైరెక్ట్ గా చేద్దామండి. ఈ అబ్నార్మల్ ఐటమ్ ఇవన్నీ అంటే కనుక కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అసలు ఇలా తీసుకోవద్దు మనం. ఓకే, ఈ ఆల్టర్నేటివ్, ఇదిగోండి, ఆల్టర్నేటివ్ అప్రోచ్ లో కాకుండా మనం ఏం చేద్దామంటే అసలు అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో, పూర్ వాల్యూ చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం ఎలిమినేట్ చేసేసి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేద్దామండి. ఎలిమినేషన్ మెథడ్ నో ప్రాబ్లం చేయొచ్చు. మనకి బుక్ లోనే నీకు 2 మెథడ్స్ ఇచ్చారు. మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుదాం. ఎలిమినేషన్ అంటే ఏంటో చెబుతా. ఏం లేదు, ఏదైతే రైట్ ఆఫ్ చేశారో క్లోజింగ్ స్టాక్ నుంచి ఎలా అయితే రైట్ ఆఫ్ చేశారో, ఓకే, ఆల్రెడీ రైట్ ఆఫ్ చేసేసారు కదా క్లోజింగ్ స్టాక్ నుంచి, అలాగే
ఈ పర్చేజెస్ లోనే కదండి ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఎందుకు అంటే ఇన్ వాల్యూయింగ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ 2021 లో విలువ కట్టినప్పుడు ఓకే ఈ 80,000 రూపీస్ లో నుంచి తీసివేశాము అని రాశారు. అంటే నీకు ఆ స్టాక్ ఎక్కడదై ఉండొచ్చు, ఓపెనింగ్ స్టాక్ లోదైనా అయి ఉండొచ్చు, లేదా పర్చేజెస్ దైనా అయి ఉండొచ్చు. ఓకే సరే మనం ఏం చేద్దామంటే పర్చేజెస్ నుంచి లెస్ చేసేసుకుని అసలు ఎలిమినేట్ చేసేసేద్దాం. ఏదైతే మనకి రైట్ ఆఫ్ చేశారన్నారో దాన్ని పర్చేజెస్ నుంచి కూడా ఎలిమినేట్ చేసేసి ఇదే మెథడ్ మనం ఫాలో అవుదాం. సింపుల్ గా ఉంటుంది, ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఒక విషయం వినండి. 2021 అంటే ఏంటి? ప్రమాదం జరిగినటువంటి సంవత్సరానికి ముందు ఉన్నటువంటి సంవత్సరం. 5,000 రూపీస్ వాజ్ రిటర్న్ ఆఫ్. అయితే దాని కాస్ట్ 4,800. క్లోజింగ్ స్టాక్ నుంచి తీసివేశారండి. తీసేసేది ఏదో కరెక్ట్ గా తీసేయాలి కదా. 5,000 రూపాయల సరుకు తీసివేశారట. సో మనం ఏంటి ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా తీశారు కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్ వేసేటప్పుడు మనం ఈ 80,000 రూపీస్ ఏదైతే ఉందో దీనికి ఎక్స్ట్రా తీసేసిన 200 రూపీస్ కలిపి రాస్తాము 80,200గా. తర్వాత మనం ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి ఈ 4,800 రూపీస్ ఏదైతే ఉందో దానిని పర్చేజెస్ లో కలిసి ఉంది అనేసి మనం ట్రీట్ చేసుకుని ఈ 3,10,000 నుంచి కూడా పక్కన పడేసేస్తే ఇక మనకి ప్రాబ్లమే ఉండదు. అర్థమవుతుందండి. ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో క్లియర్ గా చెప్తాను నేను. అకౌంటింగ్ స్టాండర్డ్ 2 లో మనకి 2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ నేను ఇంకా క్లారిటీగా అక్కడ వస్తుంది మనకి. రైట్ ఇప్పుడైతే ఈ అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో ఇక్కడ నీకు అబ్నార్మల్ ఐటమ్ అనేవి రాయలేదు, నెక్స్ట్ సమ్స్ లో కనబడుతుంది. దాన్ని తీసి పక్కన పడేసి మన లెక్క మనం చేసుకుందాం అంతే. ఓకే రైట్ స్టార్ట్ చేస్తున్నా అండి. మన ఇన్ఫర్మేషన్ తెలిసిందేగా ఇవన్నీ కూడా. ఈ అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో దీనిని మనం పర్చేజెస్ నుంచి తీసివేద్దాము. ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్ నుంచి తీసివేసామని చెప్పారు వాళ్ళు, కానీ 5,000 తీసివేశారు కాబట్టి 200 ఎక్స్ట్రా తీసివేశారు కాబట్టి దాన్ని మళ్ళీ యాడ్ బ్యాక్ చేద్దాం అంతే. ఇక మామూలే సింపుల్ ఏంలే. ఓకే అండి. దీని తర్వాత చెప్పే రెండు ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఇలాగే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. మనకి ఎగ్జామ్ లో 2023 డిసెంబర్ లో ఇచ్చింది కూడా మనకి ఏంటంటే ఇలాగే రైట్ ఆఫ్ చేసేసారు. ఎలిమినేషన్ మెథడ్ మనం ఫాలో అవుదామండి. ఓకే మనకి 2023లో కొంచెం అదే ఇలా రైట్ ఆఫ్ చేసేయారు అని చెప్పి ఇచ్చారు. అదే 2024లో చాలా ఈజీ ప్రాబ్లం ఇచ్చారు. మనం ఆల్రెడీ సెకండ్ పార్ట్ లో ఇన్సూరెన్స్ క్లైమ్ సెకండ్ పార్ట్ లో చేసాం చూసుకోండి. ట్రేడింగ్ అకౌంట్ మనకి మెమోరాండం ట్రేడింగ్ అకౌంటే మనకు ఆన్సర్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ ఇదల్లా వర్కింగ్ నోట్స్ చెప్పాలంటే ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఎప్పుడుకండి 31/12/2021 కి. రైట్ తర్వాత మెమోరాండం తీసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసిద్దామండి. టు ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఉంది మన దగ్గర. అలాగే టు పర్చేజెస్, తర్వాత బై సేల్స్, బై క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ నాకైతే అమౌంట్స్ గుర్తుంది. క్లోజింగ్ స్టాక్ అయితే 80,000 రూపీస్. దీంట్లో నుంచి 4,800 రూపీస్ తీసివేయవలసింది బదులుగా వాళ్ళు ఏం చేశారంటే ఎక్సెస్ గా తీసేశారు. ఓకే 200 రూపీస్ మనం యాడ్ బ్యాక్ చేస్తున్నాం. రిటర్న్ ఆఫ్ ఐటమ్ అని అందామా. రిటర్న్ ఆఫ్ ఐటమ్ ఎక్సెస్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ చేశారు. దీన్ని యాడ్ బ్యాక్ చేస్తే 80,200 రూపీస్ అండి అయిపోయింది. చాలా తొందరగా చేసేయచ్చు మనకు అర్థమైతే. ఎలిమినేషన్ మెథడ్ సింపుల్, ఇబ్బంది లేకుండా చేస్తాము. తర్వాత 75,000 ఏమో ఓపెనింగ్ స్టాక్, పర్చేసెస్ 3,10,000 అండి, సేల్స్ 4 lakhs. రైట్ సేల్స్ 4 lakh రూపీస్. ఈ ఏదైతే రిటర్న్ ఆఫ్ చేశారో దాన్ని అమ్మారని చెప్పారు, కానీ అది ఈ సంవత్సరం కాదండి, ప్రమాదం జరిగిన సంవత్సరము. సో నీకు ఇప్పుడే అవసరం లేదు. ఇది 75,000. పర్చేసెస్ 3,10,000 రూపీస్ అండి. ఓకే దీంట్లో ఉన్నదే కదండి, దాన్ని తొలగిచ్చేసేద్దామండి. ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాం మనం. ఆ ఐటమ్ ఏదైతే ఉందో రిటర్న్ ఆఫ్ చేసింది క్లోజింగ్ స్టాక్ లోనే కాదు, మనం దీంట్లోంచి తీసేసేద్దాము. ఓకే అబ్నార్మల్ ఐటమ్ అంటారు దాన్ని. అబ్నార్మల్ ఐటమ్ 4,800 రూపీస్. సో తీసేస్తే ఎంత వస్తుంది? 3,10,000 మైనస్ 4,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 3,05,200 రూపీస్. 3,05,200 రూపీస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుందాం. సేల్ చేయలేదండి, ఈ ఇయర్ లో కాదు సేల్ చేసింది. మనం పాయింట్ ఏమి ఇచ్చారో అంతవరకే మనం నేర్చుకోవాలంతే, ఎక్కువ ఎందుకు నీకు. నెక్స్ట్ మనం మెమోరాండం వేసినప్పుడు అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతవరకే ఏమి ఇస్తారో అదే సింపుల్ గా.
చాలా సింపుల్ అండి ఎలిమినేషన్ మెథడ్. 4,80,200 మైనస్ 75,000 మైనస్ 305,200 ఈజ్ ఈక్వల్ టు 1 lakh రూపీస్ జీపీ. 1 lakh. 2 గ్రాస్ ప్రాఫిట్. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఆర్జీపీ కనుక్కుందాం ముందు పక్కన. క్యాలిక్యులేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు జీపీ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. జీపీ 1 lakh బై 4 lakhs ఇంటూ 100. ఏముంది 1/4 అన్నారు అంటే నీకు తెలియట్లా 25% అని, అంతే 25%. ఇప్పుడు మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ వేద్దామండి, అయిపోవచ్చేసాం. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. మీకు డిసెంబర్ 2023కి ఇచ్చారన్నాను కదండి ప్రాబ్లము. అది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, అంటే అది ఎప్పుడు ఇచ్చారనే చెప్తున్నా. సిఎంఏ వాళ్ళకి కాకుండా సిఏ వాళ్ళకి ఇచ్చారండి అది. అంటే సిఎంఏ వాళ్ళకి కూడా ఇచ్చారేమో, నేను ఎక్కువ ప్రీవియస్ పేపర్స్కి వెళ్ళలేదు. సిఏ పేపర్లో మాత్రం నేను చూసాను 2016లో ఇచ్చారండి. ఇప్పుడు మీకు డిసెంబర్ 2023 పేపర్ ఏదైతే ఉందో అది 2016 8 మార్కులకి సిఏ వాళ్ళకి ఇచ్చారు. సిఎంఏలో కూడా రిపీట్ అయిందేమో కానీ నాకైతే ఐడియా లేదండి. సిఏలో అయితే వచ్చింది. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. నేను సిఎంఏ 3 పేపర్స్ వరకే వెళ్ళానండి, నేను ఇంకా అంతకన్నా వెళ్ళలేదు. సిఏ అంటేనేమో నేను చదివానని చెప్పాను కదండి, కంప్లీట్ చేయకపోయినా, అందుకని ఐడియా ఉంది. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఎప్పటికండి? ట్రేడింగ్ అకౌంట్ ఫ్రమ్ 1/1/2021 టు 31/3/2021 ఆ పీరియడ్ అనమాట. చూద్దాం సిఎంఏ కూడా ప్రీవియస్ పేపర్స్ ఇంకెక్కువగా చూద్దాము. అంటే మనకు 2022 సిలబస్ వచ్చింది కదా. సరే, 2 ఓపెనింగ్ స్టాక్ రాసేసేయండి ఫస్ట్. ఓపెనింగ్ స్టాక్ ప్రీవియస్ ఇయర్ది ఏదైతే ఉందో 80,200 రూపీస్ టు పర్చేజెస్. ఏమీ గెలకద్దు, ఉన్నదున్నట్టు రాయండి. బై సేల్స్ మాత్రం మార్చాల్సి ఉంటుంది. మైనస్ సేల్ ఆఫ్ abnormal item by closing stock. రైట్. చూద్దామండి. కర్సర్ పోతా ఉంటది ఎక్కడికో. ఏదైనా క్లిక్ అయింది అనుకోండి ఒక్కసారి క్లాస్ అయిపోతుంది, నాకు అది భయం. రైట్. ఎక్కడుంది ఇదిగోండి. పర్చేసెస్ 75,000 పర్చేసెస్. సేల్స్ 1 lakh. సేల్స్ 1 lakh రూపీస్. అంతేనా? ఇదేనా మనం చేసిన సమ్ము? ఇదేలే. పర్చేసెస్ 75,000, సేల్స్ 1 lakh రూపీస్. అంతే. ఇక్కడ పర్చేసెస్ ఎంత అన్నామండి, మళ్ళీ మర్చిపోయాను, కర్సర్ పోయింది మళ్ళీ. పర్చేసెస్ 75,000 రూపీస్, అవునా? సేల్స్ 1 lakh. పర్చేసెస్ 75,000 రూపీస్, సేల్స్ 1 lakh. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఏంటంటే పార్ట్ ఆఫ్ ది స్టాక్ వాజ్ సోల్డ్ ఇన్ 2022 ఎట్ ఏ లాస్ ఆఫ్ 2022 అంటే మనకి యాక్సిడెంట్ జరిగిన సంవత్సరం. ఎట్ ఏ లాస్ ఆఫ్ 400, 2,400 రూపాయల సరుకు ఏదైతే ఉందో, అంటే 4,800 రూపీస్ గూడ్స్ లో సగము 2,400. రైట్. అంటే ఇంకెంత రిమైనింగ్? ఇంత మిగిలింది.
ఈ 2400 రూపీస్ ని 400 రూపీస్ లాస్ అట. సో ఎంత మిగిలింది, ఎంత రియలైజ్ అయింది అమౌంట్ 2000. అది సేల్స్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉంది ఇదిగోండి, సేల్ ఆఫ్ అబ్నార్మల్ ఐటమ్ 2000 తీసి పక్కన పడేయాలి అంతే, ఎలిమినేషన్ మెథడ్. అదే మన ఎలిమినేషన్ మెథడ్ కాకుండా వేరే మెథడ్ అయితేనేమో మళ్ళీ పక్కన ఒక కాలం నార్మల్ ఐటము, అబ్నార్మల్ ఐటము, తర్వాత టోటల్ అనేసి రాస్తాం. 98,000 రూపీస్ అండి. తర్వాత క్లోజింగ్ స్టాక్ చూద్దాం. ఇప్పుడు ముందు ఈ సేల్ మీద జీపీ చూద్దామండి. 2 GP గ్రాస్ ప్రాఫిట్ 25% ఆఫ్ 98,000. 4వ భాగం ఏమి లే, 98,000 ఇంటూ 25%, 24,500 రూపీస్ అయిపోయింది. టోటల్ అమౌంట్ డెబిట్ సైడ్ 80,200 రూపీస్ ప్లస్ 75,000, మొత్తం 1,79,700 వచ్చింది. 79,700 1,79,700 లో నుంచి మైనస్ 98,000 రూపీస్ తీసేస్తే 81,700 వచ్చిందండి ఇక్కడికి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం. టోటల్ క్లోజింగ్ స్టాకా కాదా ఇది ఒకసారి చూద్దామండి. Stock salvage was 5,000. The go down and the cost of which was fully insured అట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక అయిపోయినట్టేగా మనకు సమ్ము. ఈ 5,000 రూపీస్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి, మిస్ చేశారండి కానీ సమ్లో చేశారు. అంటే ఈ అమౌంట్ 2,500 రూపీసే కదా మనకి, 2,400 రూపీస్ మాత్రమే సేల్ చేశారు. మిగిలిన రిమైనింగ్ ఇక్కడ రాసాను చూడండి, టోటల్ రైట్ ఆఫ్ చేసిన 4,800 రూపీస్ లో 2,400 రూపీస్ వాల్యూ గల గూడ్స్ ఏమో అమ్మేశారు, మిగిలిన 2,400 రూపీస్ ఏమో అమ్మారని ఏం చెప్పలేదు కాబట్టి, ఓకే దీన్ని ఇంకా తగ్గించి రాసారా ఏమని చెప్పలేదు కాబట్టి టోటల్ 2,400 రూపీస్ అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో అది కూడా ఉందని చూపించి ఇన్సూరెన్స్ కంపెనీని డబ్బులు అడుగుతారు అనమాట మన వాళ్ళు. వాళ్ళు కళ్ళతో ఏం చూడలేదు కదా అది అబ్నార్మల్ ఐటమ్ ఎలా ఉందా అని. ఇక్కడ రాద్దాం అది. రైట్, టోటల్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 81,700 ప్లస్ 2,400 రూపీస్ అబ్నార్మల్ ఐటమ్ అనమాట. అప్పుడు మొత్తం వచ్చేటప్పటికి నీకు 81,700 అండి. 81,700 ప్లస్ 2,400 ఈజ్ ఈక్వల్ టు 84,100 రూపీస్ అండి. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తాను. 4,800 రూపీస్ ని 2021 సంవత్సరంలో క్లోజింగ్ స్టాక్ నుంచి తీసివేశారు. కాకపోతే 4,800 బదులు 5,000 తీసివేశారు. సో మనం ఏం చేసాము అంటే ఎక్స్ట్రా తీసేసిన 200 రూపాయలని యాడ్ బ్యాక్ చేసాము. ఇదిగోండి. ఓకే, అలాగే మరి పర్చేజెస్ ఆర్ ఓపెనింగ్ స్టాక్ లో నుంచే కదండి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ రీచ్ అయ్యేది. మనం సరే ఓ పర్చేజెస్ నుంచే ఉందనుకుని ఆ 4,800 రూపీస్ తీసివేసాము. మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుతున్నాము. సో అబ్నార్మల్ ఐటమ్ అని రాసి చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేటివ్ మెథడ్ అని కూడా మనకు చెప్పారు. మనం ఈ మెథడ్ ఫాలో అవుదాం సింపుల్ గా. క్లియరా? ఇంతవరకు అయిపోయినాక ఈ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో 80,200 రూపీస్ ని ఓపెనింగ్ స్టాక్ గా తీసుకొచ్చారు. ఓకే, ఫైర్ జరిగిన ఇయర్ లో పర్చేజెస్ నార్మల్ గా రాసుకో. సేల్స్ 1 lakh. అయితే 1 lakh రూపీస్ లో 2,000 రూపీస్ అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో అది చేరి ఉందట. సో తీసేసేయండి. ఎప్పుడైనా సరే మనం అబ్నార్మల్ ఐటమ్ సెపరేట్ గా వాల్యూ చేయాలి కాబట్టి తీసివేయండి. 98,000 ఇది ఎలా చెప్పాము అంటే మొత్తం 4,800 లో పార్ట్ ఆఫ్ ది గూడ్స్ అన్నారండి. అది కూడా 2,400 రూపాయలు విలువ చేసేదాన్ని 400 రూపాయలు లాస్ కి అమ్మారు. సో అప్పుడు ఏమంటాము అంటే ఈ 4,800లో పార్ట్ 2,400 వాడే చెప్పాడు. ఈ 2,400 వసూలు అవ్వలేదు, 400 లాస్ వచ్చింది అన్నారు కాబట్టి మనకి 2,000 రూపాయలు
వసూలైనవి అవి ఎక్కడున్నాయండి? సేల్స్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అబ్నార్మల్ ఐటమ్ గురించి ఏదైనా ఉంటే కనుక మనం తీసివేయాలి, దాన్ని సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ అబ్నార్మల్ ఐటమ్ కాకుండా నార్మల్ గూడ్స్ ఎలా చేస్తాము అంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనే కాన్సెప్ట్ తో చేస్తాము. అబ్నార్మల్ ఐటమ్ తీసేయండి, ఇన్వెంటరీ వచ్చినప్పుడు చెప్తాము అంతే. క్లియర్ అండి ఇప్పుడు? సో మనం 4800 రూపీస్ లో 2400 రూపీస్ కాస్ట్ ది అమ్మేశారు. ఇంకా ఎంత కాస్ట్ ఉంది అంటే 2400 రూపీస్ కాస్ట్ ఉంది. సో దీన్ని ఏం చేస్తాము అంటే మనము దీన్ని కూడా చూపిస్తాము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసము. ఎంతవరకు ఉంటే అంతవరకు లాక్కోవడమే కదండి కంపెనీ నుంచి. సో ఇది అంటే ఈ 8400 రూపీస్, 84,100 రూపీస్ ఏంటి అంటే ఇది స్టాక్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్, ఫైర్ జరిగిన రోజు ఉన్నటువంటి స్టాక్. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్ లాస్ చూద్దామండి. యాక్చువల్ లాస్ ఎందుకంటే ఏమైనా కాపాడారేమో కదా. యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా తీస్తామండి? ఈ ఆ డేట్ వరకు ఉన్నటువంటి ఫైర్ జరిగిన డేట్ వరకు ఉన్నటువంటి స్టాక్ మైనస్ ఇంకొకటి ఏంటి? సాల్వేజ్ వాల్యూ. సో మనం డైరెక్ట్ గా రాసేద్దాం. ఇక ఇదిగోండి 5000 రూపీస్ గూడ్స్ రక్షించబడినాయట. సో 84,100 రూపీస్ మైనస్ 5000 చేస్తే ఎంత వచ్చింది నీకు అంటే 84,100 మైనస్ 5000 ఈజ్ ఈక్వల్ టు 79,100 రూపీస్ లాస్. యావరేజ్ క్లాస్ అప్లై అవుతుందా లేదా, అసలు ఇంతవరకు ఆపేసారా సమ్ చూద్దామండి. ఏది ఇంతే అనుకుంటా. ఇండికేట్ ఫ్రమ్ అబోవ్ అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి మేడ్ అగేన్స్ట్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అంతే. ఇంక మనకి పాలసీ అమౌంట్ ఏం లేదు. ఇదే ఆన్సర్ 79,100 రూపీస్ మనకి సమ్ లో చెప్పారు చూడండి. ఇది ఆల్టర్నేటివ్ మెథడ్. ఇదిగోండి అబ్నార్మల్ ఐటమ్ అనేసి రాస్తారనమాట దాన్ని. ఇదిగోండి మన ఆన్సర్. ఎలా చేసినా కానీ ఒకటే. క్లియరా? ఇదే ఫాలో అయిపోండి, సింపుల్ గా ఉంది కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. ఇలాంటి మోడల్లో మనకి డిసెంబర్ 2023కి అడిగారు. ఇది 2060 సిఏ ఇంటర్ వాళ్ళకి 8 మార్క్స్ కి అడిగారు, మనకి 7 మార్క్స్ కి. చెప్పాను కదా సిఎంఏలో కూడా ప్రీవియస్ 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 ఏమైనా అడిగారేమో, నేను చూడలేదని, నాకైతే ఐడియా లేదు, చూడాలి. కంటిన్యూ చేద్దాం. 2 ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేసేసి ఆపేద్దాం. సరే చదువుదాం, ఆగండి సమ్ ఏంటో. ఆన్ 30/9/2022 అంటే సెప్టెంబర్ కదా, ద స్టాక్ ఆఫ్ హర్షవర్ధన్ వాజ్ లాస్ట్ ఇన్ ఏ ఫైర్ యాక్సిడెంట్. ఫ్రమ్ ద అవైలబుల్ రికార్డ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మేడ్ అవైలబుల్ టు యూ. enable you to prepare a statement of claim of the insurer. ఓకే, స్టాక్ ఎట్ కాస్ట్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ నీకు ఇంపార్టెంట్ ఇది. ఇది క్యాలెండర్ ఇయరా లేదంటే ఫినాన్షియల్ ఇయరా చూద్దాం. 1/4 తో అన్నారు అంటే మనకి ఏంటి అంటే 1/4/2022తో స్టార్ట్ అయిన సంవత్సరములో 30th సెప్టెంబర్ మంత్ 2022లో యాక్సిడెంట్ జరిగింది. అంటే నీకు సుమారుగా 4th మంత్ నుంచి అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 6 months జరిగేసరికి యాక్సిడెంట్ జరిగింది. మనకి ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చారు. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి రిలవెంట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. 1/4/2021 75,000 రూపీస్ ఓపెనింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ 31/3/2022 క్లోజింగ్ స్టాక్. పర్చేసెస్ లెస్ రిటర్న్స్ ఫర్ ద ఇయర్ 2022 అంటే ఇది ఏంటంటే రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా. తర్వాత సేల్స్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు మాత్రం యాక్సిడెంట్ అయిన 6 months పీరియడ్ గాను మనకి ఇచ్చిన పర్చేసెస్ అలాగే సేల్స్. క్లియరా? ఓకే. తర్వాత ఇన్ వాల్యూయింగ్ ద స్టాక్ ఆన్ 31/3/2022 అంటే క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు డ్యూ టు అబ్జలసెన్స్ 50% ఆఫ్, తెలుసు కదండి మనకి డిప్రిసియేషన్ లో చెప్పుకుంటాం, నేను మళ్ళీ స్పెషల్ గా ఏం చెప్పటం లేదు. ఎందుకు దేని వలన అంటే డిప్రిసియేషన్ కి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇది కూడా.
50% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది స్టాక్ విచ్ ఒరిజినల్లీ, బాగా వినండి, కాస్ట్ 12,000 రూపీస్ హ్యాడ్ బీన్ రిటర్న్ ఆఫ్. ఏమంటున్నారంటే అక్కడ వరకు ఆగండి. 12,000 రూపాయల ఒరిజినల్ కాస్ట్ కలిగినటువంటి సరుకు, ఒరిజినల్ కాస్ట్, ఇది అబ్జర్వేషన్స్ వలన ఏమైంది అంటే, ఒక రకంగా ఇది స్లో మూవింగ్ ఐటమ్ అనుకోవచ్చు, లేదంటే ఏదైనా డ్యామేజ్ జరిగి ఉండొచ్చు, లేదంటే అవుట్డేటెడ్ అయిపోయింది అనుకోవచ్చు. ఓకే, సో పూర్ సెల్లింగ్ వాల్యూ ఉందన్నమాట దానికి. సో 12,000 రూపీస్ లో 50% అంటే ఒక 6,000 రూపీస్, అవునా? ఒక 6,000 రూపాయల వాల్యూ, ఒక 6,000 రూపీస్ ఏం చేశారట, రిటర్న్ ఆఫ్ అంటే క్లోజింగ్ స్టాక్ నుంచి 6,000 రూపాయలు తీసి పారేశారు, తీసివేశారు, తీసేసి వాల్యూ చేశారు. ఎప్పుడు అంటే మీకు చెప్పారు కదండి, 31st 3/2022 అంటే రెలవెంట్ ఇయర్ లో. అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, ఈ 1,04,000 రూపీస్ లో 12,000 రూపాయల విలువైనటువంటి సరుకు ఏదైతే ఉందో ఆ 12,000 తీసివేయకుండా ఎన్ని తీసివేశారట, 6,000 రూపాయలు తీసివేశారు అని చెప్పారు. అంటే మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుతున్నాము. వాళ్ళు 6,000 తీసేసి ఇచ్చారు, మనం ఏం చేద్దామంటే ఇంకొక 6,000 రూపాయలు కూడా తీసివేద్దాము క్లోజింగ్ స్టాక్ నుంచి. ఎలిమినేషన్ మెథడ్ లో ఉన్నాం మనం. క్లోజింగ్ స్టాక్ నుంచి వాడు ఆల్రెడీ 6,000 తీసేశారండి. మనం అబ్నార్మల్ ఐటమ్ అనేది ఏమి ఇంకో కాలం వేసి రికగ్నైజ్ చేయొద్దు. సో 6,000 వాడు తీసేశాడు, మనం ఇంకో 6,000 రూపీస్ మనం తీసి అవతల పడేసేద్దాం దాన్ని. అలాగే పర్చేజెస్ నుంచి, పర్చేజెస్ ఇందాక మాదిరే పర్చేజెస్ నుంచి మొత్తం 12,000 రూపీస్ కూడా ఎలిమినేట్ చేసేద్దామండి. ఏదైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఆల్టర్నేటివ్ మెథడ్ అప్రోచ్, ఆల్టర్నేటివ్ మెథడ్ లో చేశారు. మనకి ఇది పైన ప్రాబ్లం 2 మెథడ్స్ లో చేశారండి. మనం ఫస్ట్ మెథడ్ ఫాలో అవుదాము. ఇక్కడ అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో అబ్నార్మల్ ఐటమ్ గురించి మనం కాలం ఏం క్రియేట్ చేయొద్దు. అప్పుడు ఏమవుతుంది, నార్మల్ కాలం అంటే నార్మల్ స్టాక్, అబ్నార్మల్, తర్వాత టోటల్, ఈ 3 కాలమ్స్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇదంతా వద్దు. అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో వాడు రైట్ ఆఫ్ ఎంతైనా చేయనియండి, మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ఏదైనా ఉంటే కనుక మొత్తం అంతా కూడా ఎలిమినేట్ చేసేసి మనం లెక్క చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ అప్రోచ్ అన్నమాట అది. నో ప్రాబ్లం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇదిగోండి, మొత్తం 12,000 రూపాయల విలువైన సరుకులో 6,000 రూపాయల విలువైన సరుకుని వాడు తీసేశాడు. ఈ 1,04,000 రూపీస్ లో నుంచి తీసేశారు. అయితే ఇంకా ఉంది కదండి అబ్నార్మల్ ఐటమ్ 6,000 రూపాయలు, మిగిలిన 6,000 రూపీస్ మనం తీసేద్దాం. అంటే పర్చేజెస్ నుంచి ఏమో టోటల్ 12,000 రూపీస్ ని లెస్ చేద్దాము. ఈ క్లోజింగ్ స్టాక్ నుంచి 6,000 ఎందుకు తీసేయాలండి, పర్చేజెస్ నుంచి 12,000 ఎందుకు? మీరు అనొచ్చు, మేడం క్లోజింగ్ స్టాక్ నుంచి తీసేస్తున్నాం కదా మరి పర్చేసెస్ నుంచి ఎందుకు అంటారు. ఏమండి, మనము ట్రేడింగ్ అకౌంట్ లో రాసుకునేటటువంటి, ఇటు పక్కన రాసుకునేటటువంటి క్లోజింగ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చిందండి అది? అయితే ఓపెనింగ్ స్టాక్ దాన్ని అవ్వాలి, లేదా పర్చేసెస్ దాన్ని అవ్వాలి. మ్యాచింగ్ కాన్సెప్ట్ కదా మనం చేసేది. ఈ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేసెస్ ఈ రెండిటికి ఈక్వల్ గా మనకి ఇక్కడ సమాధానం చెప్పాలి. అంటే ఒకటేమో సేల్స్, ఈ సేల్స్ లో మళ్ళీ ప్రాఫిట్ అనేది ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుంది, అది ఇక్కడ రాసుకుంటాం. ప్రాఫిట్ తీసేది, అవునా? ఎంత వస్తుందో అంత. ఈ రెండు, ఇదేంటి, మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారంగానే కదా మనం చేసేది. సో క్లోజింగ్ స్టాక్ లో ఏదైతే కలిసి ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పర్చేసెస్ ఆర్ ఓపెనింగ్ స్టాక్ లో నుంచి వచ్చింది. ఆల్రెడీ వాడు 6,000 రూపీస్ ని, ఇదిగోండి, ఇన్ వాల్యూయింగ్ ద స్టాక్ ఆన్ 31st 3/2022 డ్యూ టు అబ్జర్వేషన్స్ 50% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది స్టాక్ విచ్ ఒరిజినల్లీ కాస్ట్ 12,000 రూపీస్. 6,000 తీసేశాడట. మనం అబ్నార్మల్ ఐటమ్ అని అర్థమైపోయింది కాబట్టి మనం ఏం చేద్దాము అంటే మిగిలిన 6,000 కూడా ఎలిమినేట్ చేసేద్దాము క్లోజింగ్ స్టాక్ నుంచి. పర్చేజెస్ నుంచి టోటల్ గా 12,000 రూపీస్ ఎలిమినేట్ చేసేసేసి మామూలుగా లెక్క చేసేసుకుంటే అయిపోతుంది, అంతే. క్లియరా? సరే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మనకి ఇన్ఫర్మేషన్ చూసుకోండి, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, రైట్, తర్వాత పర్చేజెస్, తర్వాత సేల్స్. అక్కడ వరకు చేద్దాం. ఫస్ట్ సింపుల్ అన్నమాట, మనం ఎలిమినేషన్ మెథడ్ లో చేస్తే మనకి ఇచ్చారు కాబట్టి మనం ఈ మెథడే ఫాలో అవుదాం సింపుల్ గా. ఇబ్బంది ఏం లేదు, ఫుల్ మార్క్స్ పడతాయి. మార్క్స్ ఏమైనా కట్ చేస్తారని ఏం ఫీల్ అవ్వమాకండి, ఎందుకంటే మనం ఎలా అయినా చేయొచ్చు. వాడికి కావాల్సింది ఎంతో స్టాక్ కనుక్కోవడమే, అంతే. మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇంకా నేను చెప్పదలుచుకోలేదు కూడా ఇన్ని రకాలుగా. చాలు, ఒక మెథడ్ చాలు. ఇది చెప్పి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఇది అర్థమైందంటే మీకు December 2023 పేపర్ ఈజీగా అర్థమైపోద్దండి.
ఇది మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. పీరియడ్ ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు? మనకి 1/4/2022 టు 30th September 22. ఇది వచ్చి ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2022. రాద్దాం. 2 ఓపెనింగ్ స్టాక్, 2 పర్చేజెస్. అబ్నార్మల్ ఐటమ్ ఉంది, లెస్ చేద్దాం. లెస్ అబ్నార్మల్ ఐటమ్ ఎలిమినేషన్ మెథడ్. సో తీసి పక్కన పడేసేసేయండి, అయిపోతుంది. సింపుల్ గా హ్యాపీగా చేసుకోవచ్చు లెక్క. ఈ ఇయర్ కాదండి అమ్మింది, నెక్స్ట్ ఇయర్ కాబట్టి సేల్స్ అలాగే రాసుకోండి. బై క్లోజింగ్ స్టాక్ లెస్ అబ్నార్మల్ ఐటమ్, ఇంకో 50% ఉంది కదండి, ఆ 50% అనమాట. ఓకే, ఇదే మొత్తం అయిపోయింది. ఇక్కడ జీపీ వస్తుంది నీకు, రాద్దామండి లైన్ గా. 75,000 ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్ ఇది క్లోజింగ్ స్టాక్ 75,000. నెక్స్ట్ 1,04,000, 1,04,000 పర్చేజెస్. ఇదిగోండి 5,07,500, 5,07,500. ఇక్కడ ఆగుదాం. రైట్. 1,50%, 12,000 లో 50% రైట్ ఆఫ్ చేశారు. 6,000 కూడా మేము ఎలిమినేట్ చేసేస్తున్నాం అండి. 1,04,000 లోని 6,000 పోతే నీకు ఎంత వస్తుంది? 98,000 వస్తుంది, అంతేనా? 98,000 రూపీస్. అలాగే పర్చేజెస్ నుంచి మొత్తము తీసేద్దాం. 5,07,500 రూపీస్ మైనస్ 12,000 ఈజ్ ఈక్వల్ టు 4,95,500. 4,95,500 రూపీస్. సేల్స్ వచ్చేటప్పటికి మనకి సేల్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇదిగోండి 6,30,000. 6,30,000 రూపీస్. ఓకే, 6,30,000 ప్లస్ 98,000 ఈజ్ ఈక్వల్ టు 7,28,000 వచ్చింది. 28,000, 7,28,000. క్యాల్కులేషన్స్ అన్ని రైట్ తప్ప ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. 75,000 మైనస్ 4,95,500 ఈజ్ ఈక్వల్ టు 1,57,500 వస్తుందండి. ఇది ఏంటి అంటే జీపీ. రాసేసాంగా. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు జీపీ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. జీపీ 1,57,500 by sales 6,30,000 into 100 by 6,30,000 into 100. 25% అండి. ఓకేనా? రైట్. ఇక మెమోరాండంకి రండి. 2 ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ 98,000. 2 పర్చేజెస్. మామూలుగా రాసేసుకోండి, పర్చేజెస్ లో ఏమిగా ఇంపాక్ట్ ఏం లేదు. పర్చేజెస్ ఎంత పర్చేస్? ఇదిగోండి 2,90,000 రూపీస్. 2,90,000 రూపీస్ బై సేల్స్. ఇక్కడ అమ్మాడు అబ్నార్మల్ ఐటమ్, ఏమైనా సరే తీసేయాల్సిన అబ్నార్మల్ ఐటమ్. బై సేల్స్ 3,68,100. 3,68,100 రూపీస్ మైనస్ సేల్ ఆఫ్ అబ్నార్మల్ ఐటమ్. ఇప్పుడు చదువుదామండి లెక్క. రిమైనింగ్ ప్రాబ్లం చదవలేదు మనం. చూడండి, ఇంతవరకు అయిపోయింది, తీసే. ఇక స్టార్ట్. ఇన్ మే 2022, అంటే యాక్సిడెంట్ జరిగిన ఇయర్ ఎప్పుడండి? 1/4/2022తో స్టార్ట్ అయిన పీరియడ్ లో 30th 9/2022లో జరిగిన పీరియడ్ లో, ఆ మధ్యలో ఎప్పుడో కానీ అంటే మేలో, ఓకే,
3/4 ఆఫ్ దీస్ స్టాక్స్ హ్యాడ్ బీన్ సోల్డ్. దీస్ అంటే 12,000 లో, ఇదిగోండి ఇక్కడ రాసేస్తున్నా, 12,000 లో 3/4 అంటే 3/4. బాగానే ఉంది, 3 వంతులు అమ్మేశాడట. అంటే ఒక 1/4 మిగిలింది ఇంకా. ఎంత కమ్మాడు? 90% ఆఫ్ ఒరిజినల్ కాస్ట్. పక్కన రాసేస్తే ఏముంది, మన దగ్గర క్యాల్సీ లేదా ఏంటి రాసుకోవడానికి? బాధ. 12,000 ఇంటూ 3/4, వాడు అడిగినట్టే రాసా నేను, ఎక్కువేమి ఎక్స్ప్లెయిన్ చెయ్యా ఇంకా. 8,100 రూపీస్ అమౌంట్ వచ్చింది చదువుకోవాలంటే. ఇన్ మే 2022, 3/4 ఆఫ్ దీస్ స్టాక్ హ్యాడ్ బీన్ సోల్డ్ ఎట్ 90% ఆఫ్ ఒరిజినల్ కాస్ట్. మనకి ఎందుకండి, చెప్పింది చెప్పినట్టు అప్లై చేసేసేయండి, అంతేనా? మరి ఇంకెంత మిగిలింది? 12,000 ఇంటూ 1/4, ఇది అమ్మలా మిగిలింది అంటే ఎంతండి కాస్ట్? రాద్దాం, తర్వాత రాద్దాం. ముందైతే దీంట్లో నుంచి 8,100 రూపీస్ ఎలిమినేట్ చేస్తే నీకు 3,60,000 రూపీస్ వచ్చింది. అయిపోయింది. బై. ఇంతవరకు ఆ పండుగ. ఓకే, తర్వాత పాయింట్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం దీంతో జీపీ కనుక్కుంటాం. 2 GB ఎలా వస్తుంది? పైన కనుక్కున్నాక 25%, సో 25% ఆఫ్ సేల్స్ 3,60,000. అబ్నార్మల్ ఐటమ్ తీసి పడేయండి, అదే నేను చెప్పాను. 3,60,000 రూపీస్ ఇంటూ 25% అంటే 90,000 రూపీస్ వచ్చింది నీకు జీబీ. ఇక కానీ ఇక కానీ క్లోజింగ్ స్టాక్ అనుకోవడం కానీ. ప్లస్ 98,000 ప్లస్ 2,90,000 ఈజ్ ఈక్వల్ టు 4,78,000 రూపీస్ అండి. డెబిట్ సైడ్ 4,78,000 రూపీస్ మైనస్ 3,60,000, 1,18,000 వచ్చింది. బై క్లోజింగ్ స్టాక్ 1,18,000. ఆగండి అక్కడ, వెళ్ళమాకండి, ఆగండి ఆగండి, ఇక్కడ చూద్దాం. సరేనండి, బాగానే ఉంది. 3/4 వరకు బాగానే చెప్పారు మీరు. సరే అయితే, అండ్ ఇట్ ఈజ్ నౌ ఎక్స్పెక్టెడ్ దట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది అబ్సొల్యూట్ స్టాక్ 12,000 మొత్తం అబ్జల్సీట్ అయిపోయింది కదా, అబ్జల్సెన్స్ అయింది కదా. 3/4 అమ్మేస్తే రిమైనింగ్, నీకు తెలీదా? 3/4 అమ్మేస్తే రిమైనింగ్ 1/4 అని తెలుసండి. అయితే ఏమైందంట, వుడ్ ఆల్సో రియలైజ్ ద సేమ్ ప్రైస్. వుడ్ ఆల్సో అంట, రియలైజ్ అవ్వలా. మిగిలిన సరుకుకి కూడా ఎంత రావచ్చని భావిస్తున్నారంటే, ఇదిగోండి ఈ పైన చెప్పినంత ఇలాగేనట. మిగిలింది కూడా అంటే ఏంటి, ఈ అబ్జొల్యూట్ అయిపోయినటువంటి స్టాక్ ఏదైతే ఉందో దానిలో దాన్ని ఏమంటారు, ఇక అబ్జొల్యూట్ అయినటువంటి మిగిలిన స్టాకు. ఓకే, 12,000 ఇంటూ 1/4 ఇంటూ డబ్బులు రాలేదండి. వుడ్ ఆల్సో రియలైజ్, ఇదిగోండి స్టాక్ వుడ్ ఆల్సో రియలైజ్ ద సేమ్ ప్రైస్, అది రావచ్చు అనేసి ఎస్టిమేషన్ అన్నమాట. సో 90% కాడికి స్టాక్ మిగిలి ఉన్నట్టు మనం చూపిస్తాము. ఇంటూ 1/4 ఇంటూ 90%. అమ్మలా ఎక్స్పెక్టెడ్ అన్నాం కదా, అది 2,700 రూపీస్ గూడ్స్ స్టాక్ అన్నమాట. అబ్నార్మల్ స్టాక్. మనం ఏం చేస్తున్నాము, ఇన్సూరెన్స్. ఈ అబ్నార్మల్ స్టాక్ అయితే మామూలుగా అయితేనేమో మాకు వద్దు, దాన్ని తీసి అవతల పడేస్తున్నాం. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడంకి మరి కావాలిగా, డబ్బులు వస్తాయి కదా, అందుకని మాత్రం కలుపుకుంటాం. ఇప్పుడు కలుపుకోవాలి, అందుకైతే కలుపుకుంటాం అండి. మేమేం తక్కువ తినలా. ఇదిగో దీనికి ఎంత అండి ఇందాక వచ్చింది మనకి? 2,700 రూపీస్. రైట్. ఇంకెక్కువ వెళ్ళకూడదు, మనం సింపుల్ గా చేసేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, టోటల్ స్టాక్ 1,18,000 ప్లస్ ఎంత వచ్చిందండి? 2,700 రూపీస్ ప్లస్ 1,18,000 ఈజ్ ఈక్వల్ టు 1,20,700 వచ్చిందా? దీని పేరేంటి? స్టాక్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్ అంతే, ఇది రైట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంతకు చేయాలి అనేది ఇచ్చారా? చూద్దాం. పైన ఇచ్చినట్టున్నాడా, ఎక్కడ ఇచ్చారు? ఇదిగోండి, సాల్వేజ్ వాల్యూ 14,400 రూపీస్. సో మనం ఏం చేస్తాము, దీంట్లో నుంచి మైనస్
సాల్వేజ్ వాల్యూ 14,400 రూపీస్ తీసేస్తే మైనస్ 14,400 తీసేస్తే 1,06,000 1,06,300 వచ్చింది మరి. ఓకే, ఇదేంటంటే మనం క్లెయిమ్ చేసేటటువంటి అమౌంట్. ఇది మనం చూడండి ఇక్కడ, ఇది రైట్ అయిపోయింది. ఎన్నో ప్రాబ్లం అండి ఇది? సిక్స్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ అయిపోయింది, సిక్స్త్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము పరీక్ష ఎగ్జామ్ ప్రాబ్లంకి. ఎక్కడుంది డిసెంబర్ 2023? ఒక్క నిమిషం. డిసెంబర్ 2023 ఇదా? డిసెంబర్ 2024. డిసెంబర్ ఒకసారి చూద్దాం. డిసెంబర్, జూను, ఇదిగో దొరికింది. దగ్గరలోనే పెట్టా, ఇదిగోండి చూసుకోండి. ఎప్పుడైనా సరే మళ్ళా చదువుతున్న ప్రీవియస్ పేపర్స్ చూసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. డిసెంబర్ 2023 పేపర్లో మనకి 7 మార్క్స్కి ఇచ్చారు. డిసెంబర్ 2024లో ఇచ్చారు, డిసెంబర్ 2023 జూన్లో ఇవ్వాల. మీకు ఏమైనా థియరీ క్వశ్చనో లేదంటే ఏదైనా దాన్ని ఏమంటారు మనకి ఎంసీక్యూలో ఏమైనా పడి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. ఎక్స్ప్లెయిన్ చేశా కానీ ఇప్పుడైతే గుర్తులేదండి. మొత్తం నేను ఇప్పుడు మళ్ళీ చూడలేదు. సరే, ఎక్కడుంది మనకి? సిక్స్త్ ప్రాబ్లంగా ఉంటుంది. సిక్స్త్లో ఏ నీకు బ్రాంచ్, బి, ఇదిగోండి సిక్స్త్లో బి 7 మార్క్స్. ఏమిచ్చారు చూద్దాం. ఆన్ 1st April 2023 the stock of Mr. Hariprasad was destroyed by fire. డేట్ ఇంపార్టెంట్. ఇది క్యాలెండర్ ఇయరా ఏంటి అంటే క్యాలెండర్ ఇయరే. అంటే నీకు 1/1/2023తో స్టార్ట్ అయ్యి 31/12తో ఎండ్ అయ్యే ఇయర్లో ఫస్ట్ 4/20 అంటే 31/3న యాక్సిడెంట్ జరిగింది అనుకోవాలి. 2023లో 3 months పీరియడ్ గాను యాక్సిడెంట్ జరిగింది అంతే. ఇక్కడ నీకు ఇచ్చారు చూడండి స్టాక్ రిలవెంట్ పీరియడ్. ఇది 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 ఈ 4 కూడా రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్. ఓకే, ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఇయర్ లో సేల్స్, తర్వాత పర్చేజెస్ అండ్ సేల్స్. ఓకే, తర్వాత చూద్దాం. ఇన్ వాల్యూయింగ్ ద స్టాక్ ఫర్ ద బ్యాలెన్స్ షీట్ ఎట్ 31st December 2022. ఓకే, ఇదిగో ఇప్పుడట రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో ఆ సంవత్సరం క్లోజింగ్ దగ్గర ఏమైందంటే 4,600 రూపీస్ హ్యాడ్ బీన్ రిటర్న్ ఆఫ్. ఇదిగోండి 4,600 రూపీస్ గూడ్స్ రద్దు చేసేసారు, అంటే నార్మల్ ఐటమ్. ఆన్ సర్టెన్ స్టాక్ విచ్ వాజ్ ఎ పూర్ సెల్లింగ్ లైన్ హ్యావింగ్ ద కాస్ట్ 13,800. దాని అసలు కాస్ట్ 13,800 అయితే క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు 4,600 రూపాయలు తీసి పారేశారు. రైట్, అంటే నేను ఒకటి ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాగా, మొత్తం తీసేయాలిగా మన పద్ధతిలో. సో క్లోజింగ్ స్టాక్ నుంచి 4,600 తీసేశారు, ఇంకా రిమైనింగ్ 9,200 ఉంది, అది తీసేద్దామండి. ఈ క్లోజింగ్ స్టాక్ నుంచి పీకేద్దాం దీని నుంచి. అలాగే ఈ క్లోజింగ్ స్టాక్ లో వచ్చి చేరింది అంటే అది పర్చేజెస్ ఆర్ ఓపెనింగ్ స్టాక్ అయి ఉండొచ్చు. సో మనకి ఇచ్చిన పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో దీనిలో నుంచి టోటల్ ఐటమ్స్ అంటే 13,800 రూపీస్ ని పీకేయాలి, తీసేద్దాం. అర్థమైందా? 4,600 రూపీస్ ఏమో వాడు తీసేసాడు క్లోజింగ్ స్టాక్ లో. ఇన్ వాల్యూయింగ్ ద స్టాక్ ఫర్ ద బ్యాలెన్స్ షీట్ 4,600 rupees had been written off on certain stock which was poor selling the having the cost 13,800 లో 4,600 రూపాయలు క్లోజింగ్ స్టాక్ నుంచి తీసాడు. రిమైనింగ్ 9,200 రూపీస్ ని మనము తీసేద్దాము క్లోజింగ్ స్టాక్ నుంచి. పర్చేజెస్ నుంచి మొత్తం 13,800 రూపీస్ తీసివేద్దాము. అంతవరకు ఆపుదాం. ఓకే, స్టార్ట్. ట్రేడింగ్ అకౌంట్ ఇది. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2022. తర్వాత వేద్దామండి మెమోరాండం, ముందైతే కానిద్దాం. టు ఓపెనింగ్ స్టాక్. ఇక వేజెస్ ఏమి ఉండట్లేదండి ఇలా ఇచ్చిన వాటికి.
ఓపెనింగ్ స్టాక్, టూ పర్చేజెస్ లెస్ అబ్నార్మల్ ఐటమ్. చూడండి నేను అన్ని మూడు ఒకే దగ్గర చెప్పాను, మీకు గుర్తుండిపోతాయని. అబ్నార్మల్ ఐటమ్ టు జీపీ బై సేల్స్. ఈ సేల్స్ లో ఏమీ కలిసి లేదండి, ఎందుకంటే వాడు అమ్మింది ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్. బై సేల్స్ బై క్లోజింగ్ స్టాక్. చూద్దాం. ఇదిగోండి 1,47,000 రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంవత్సరానికి ముందున్న సంవత్సరం. 1,47,000 ఓపెనింగ్ స్టాక్. 1,47,000 ఓపెనింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ 1,59,200. దీంట్లో ఆల్రెడీ వాడు 4,000, ఇదిగోండి 4,600 ఆల్రెడీ తీసేశాడు. కానీ ఈ ఎంత ఎంత వాల్యూ గల గూడ్స్ మొత్తం మీద 13,800 లో ఇంత తీసేశాడు. ఇంకా 9,200 రిమైనింగ్ మిగిలి ఉంది దాంట్లో. సో మనం ఇప్పుడు తీసేద్దాం. 9,200 లెస్ చేస్తే టోటల్ మంచి వస్తువులు 1,50,000 మంచి వస్తువులు అనమాట. అలాగే పర్చేజెస్ రాసుకోండి. 7,96,000. 7,96,000 దీంట్లో నుంచి మంచి వస్తువుల్ని ఉంచుదాము. ఈ 13,800 రూపీస్ పిచ్చి వస్తువుల్ని తీసి పడేద్దాం. 7,96,000 మైనస్, చూడండి ఇప్పుడు అంతా తీసేస్తున్నాడు. గూడ్స్ మనం క్లెయిమ్ చేసేటప్పుడు మాత్రం కలుపుతున్నాం. తెలివైన వాళ్ళం అంటే మనమే. అకౌంట్స్ అలా ఉంటది. 7,90,000. మరి ప్రాఫిట్ తగ్గించాలి కదండి, మరి ప్రాఫిట్ తక్కువ చూపిస్తాను కదా ట్యాక్స్ వాళ్ళకి. ట్యాక్స్ కట్టడం కోసం మాత్రం ప్రాఫిట్ తక్కువ చూపిస్తాము. 7,82,200. 7,82,200 రూపీస్. సేల్స్ రాయండి అండి. సేల్స్ 9,74,000 రూపీస్. 9,74,000 రూపీస్. రైట్. జీపీ ఫైండ్ అవుట్ చేద్దాము. అయిపోయినట్టే ఇక. ఎంత వస్తుందండి? 9,74,000 ప్లస్ 1,50,000 ఈజ్ ఈక్వల్ టు 11,24,000. 11,24,000 అన్ని ఒక చోట చెప్పాను కాబట్టి అర్థం చేసుకోండి మీరు సింపుల్ గా. మైనస్ 1,47,000 మైనస్ 7,82,200 ఈజ్ ఈక్వల్ టు 1,94,800 వచ్చిందండి. మరి 1,94,800. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ తీద్దాం. 9,74,000 20% వచ్చింది. ఇదిగోండి, అర్థమైందిగా. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడే రాద్దామా? క్యాలిక్యులేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ జీపీ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో 1,94,800 divided by sales 9,74,000 into 100. 20%. ఇప్పుడు మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ వేద్దాం. ఓకే, రైట్. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ పీరియడ్ ఎప్పుడుదండి? 1/1/2023 టు 31/3/2023కి ఫ్రమ్ స్టార్ట్. ఓపెనింగ్ స్టాక్ తో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ అయింది నీకు 1,50,000 రూపీస్. అబ్నార్మల్ అయితే పూర్ సెల్లింగ్ అదేంటి పూర్ వాల్యూ ఉన్న గూడ్స్ అయితే ఉందో తీసి పారేసాం. టూ పర్చేజెస్. పర్చేజెస్ ఫ్రెష్ గా రాసుకోండి. ఎంత ఉంది పర్చేజెస్? ఇదిగోండి పర్చేజెస్ 3,24,000 రూపీస్. 3,24,000 టు జీపీ ఎంత వస్తుందో తెలియ చూద్దాం. బై సేల్స్. ఇక ఆగుదాం. ఇప్పుడు మళ్ళీ చూద్దాం.
సేల్స్ యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగిన ఇయర్ లో 4,62,400 రూపీస్ అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ వరకు అయిపోయిందండి, మనం చేసేసాము. ఇక్కడ నుంచి చూద్దాం. ఏ పోర్షన్ ఆఫ్ దీస్ గూడ్స్ అంటే ఈ 13,800 రూపీస్ గూడ్స్ లో పార్ట్ అన్నమాట. సోల్డ్ ఇన్ మార్చ్ 2023, యాక్సిడెంట్ జరిగిన సంవత్సరంలో మార్చిలో, ఎట్ ఏ లాస్ ఆఫ్ 500 ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 6,900. అంటే ఇదిగోండి 6,900 గూడ్స్ అన్నమాట. ఒక పక్కన రాస్తున్నా, ఇంకా రిమైనింగ్ 6,900. అర్థమవుతుందా? 6,900 రూపీస్ 13,800 లో కొంచెం ప్లేస్ తీసుకుని రాగండి. 13,800 రూపీస్ లో పార్ట్ ఆఫ్ ది గూడ్స్ వాడే చెప్పాడు 6,900 రూపాయలు అని, పార్ట్ ఆఫ్ ది గూడ్స్. ఇంకా మీ రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 6,900. అయితే ఒక 6,900 రూపాయల గూడ్స్ ని 500 రూపాయల నష్టానికి అమ్మారట. ఓకే, 500. ఇదిగో సోల్డ్ ఇన్ మార్చ్ 2023, లాస్ ఆఫ్ 500 రూపీస్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ 6,900. అంటే 500 లాస్ అంటే నీకు 6,400 రూపాయలు రియలైజ్ అయినాయి, అమౌంట్ వచ్చింది. ఆ వచ్చి ఎక్కడ ఉంది? సేల్స్ లో ఉంటదే. సో సేల్స్ రాసుకో ఫస్ట్. యాక్సిడెంట్ జరిగిన ఇయర్ లో సేల్స్ ఇదిగో 4,62,400. 4,62,400 రూపీస్ మైనస్ సేల్ ఆఫ్ అబ్నార్మల్ ఐటమ్. సేల్ ఆఫ్ అబ్నార్మల్ ఐటమ్ ఎంతండి? 6,400 రూపీస్. లెస్ చేసుకోండి. 4,62,400 మైనస్ 6,400 ఈజ్ ఈక్వల్ టు 4,56,000. ఓకేనా? రైట్. ఇప్పుడు జీపీ కనుక్కోవడం ఈజీ. 20% ఆఫ్ 4,56,000 ఇంటూ 20%, 91,200 జీపీ. ఇక దీంతో మనం ఏం చేద్దామండి? క్లోజింగ్ స్టాక్ కనుక్కుందాము. ప్లస్ 1,50,000 ప్లస్ 3,24,000, టోటల్ అమౌంట్ 5,65,200. 65,200, 5,65,200 minus 4,56,000 is equal to 1,09,200. 9,200 వచ్చింది ఇక్కడ దాకా బై క్లోజింగ్ స్టాక్. ఇదంతా కూడా మంచి సరుకు, నాణ్యమైన సరుకు. అయితే ఇప్పుడు క్లెయిమ్ చేసేటప్పుడు ఇదిగోండి ఈ 13,800 లో దీని కథ అయిపోయింది. దీని కథ ఏం చేశారో చూద్దాం. ఇదిగోండి ద రిమైండర్ ఆఫ్ దిస్, అంటే దిస్ అంటే 13,800. దిస్ స్టాక్ వాజ్ నౌ ఎస్టిమేటెడ్ టు బి వర్త్ ఇట్స్ ఒరిజినల్ కాస్ట్. రాయేస్తారు ఒరిజినల్ కాస్ట్. ఎందుకు రాయరు? ఎందుకు మరి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవద్దా? సబ్జెక్ట్ టు ద అబోవ్ ఎక్సెప్షన్, గ్రాస్ ప్రాఫిట్ హ్యాడ్ రిమైన్డ్ ఎట్ ఏ యూనిఫామ్ రేట్ త్రూ అవుట్ ద ఇయర్. సరే, ఎంతకు రాస్తున్నారంటండి? ఒరిజినల్ కాస్ట్ కి చేరుస్తున్నారట. దాన్ని ఒరిజినల్ కాస్ట్ గా రాసేస్తున్నారు. సాల్వేజ్ వాల్యూ 11,600, పాలసీ 1,00,000. యావరేజ్ క్లాస్ అప్లై అవుతుంది. ఇదిగోండి సబ్జెక్ట్ టు యావరేజ్ క్లాస్. సో ఒరిజినల్ కాస్ట్ కి రాస్తున్నారండి. ఇప్పుడు మనం టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్, టోటల్ స్టాక్ ఆఫ్ గూడ్స్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్. డేట్ ఆఫ్ ఫైర్ ఎలా వస్తుందండి? ఆల్రెడీ మనకి ఇదిగోండి ఇది 1,09,200. ఓకేనా? ప్లస్ అబ్నార్మల్ ఐటమ్ ఉంది కదా, ఎంత? 4,900, 6,900, 6,900. సో టోటల్ అమౌంట్ 6,900. టోటల్ అమౌంట్ 1,16,100. నేను అన్నిటికీ రూపీస్ పెట్టట్లేదండి, చాలా ఇంపార్టెంట్ ఇలా రూపీస్ పెడతాం. 1,16,000, 1,16,100. దీంట్లోని మనం ఏం చేద్దామండి? మైనస్ సాల్వేజ్ వాల్యూ. ఎంతట చూద్దాం. పరీక్షలో 7 మార్కులు లెక్కిది. 11,600, 11,600
11,600. దీన్ని ఏమంటారండి? యాక్చువల్ లాస్ మైనస్ 11,600 ఈజ్ ఈక్వల్ టు 1,04,500. ఓకే, మనకి ఇన్సూరెన్స్ అండర్ ఇన్సూరెన్సే కదా, ₹1,00,000 కదా మనం చేసింది. సో యావరేజ్ క్లాజ్ అప్లై అవుతుంది. యావరేజ్ క్లాజ్ అప్లై అవుతుందండి. సో మనకేంటి అంటే యాక్చువల్ లాస్ ఇంటూ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ బై టోటల్ స్టాక్ ఎప్పుడు at the date of fire. So actual loss 1,04,500 rupees into 1 lakh divided by total stock వచ్చేటప్పటికి 1,16,100. ఇదండి, ఇది ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిందనమాట. సో చూద్దాం. ఓకే, బై. 90,000 0,008 దాన్ని మనం అడ్జస్ట్ చేస్తే 9 రాసుకోవచ్చు. ఇది మనకి రూపీస్ పెడదాం దీని ముందు. ఇది క్లెయిమ్ చేసే అమౌంట్ అనమాట. క్లెయిమ్ చేసే అమౌంట్ ఇది అండి ఆన్సర్. ఇది ఎప్పుడు ఇచ్చారు నీకు? డిసెంబర్ 2023కి ఇచ్చారు. ఇది 2016లో 8 మార్క్స్ కి సిఏ ఇంటర్ వాళ్ళకి ఇచ్చారు. అయితే మీకు ప్రాక్టీస్ కోసం నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా. ఎక్కడి నుంచి అంటే సిఏనే. ఒక నిమిషం, 1 మినిట్ అండి. ఇదిగోండి, ఇదిగోండి సిఏ పేపర్. ఇది కూడా సిఏ ప్రాక్టీస్ మాన్యువల్ కావచ్చు. ఇదిగోండి, ఏప్రిల్ 2015 ద స్టాక్ ఆఫ్ శ్రీ రమేష్ వాజ్ డిస్ట్రాయిడ్ అట. ఇదిగోండి, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, పర్చేజెస్, రెలవెంట్ ఇయర్ ఇది, రైట్. ఇదిగో తర్వాత ఇన్ వాల్యూయింగ్ ద స్టాక్ ఫర్ ద బ్యాలెన్స్ షీట్ 31st December 2,300 హ్యాడ్ బీన్ రైట్ ఆఫ్ ఆన్ సర్టెన్ స్టాక్ విచ్ వాస్ పూర్ సెల్లింగ్ లైన్ హ్యావింగ్ ద కాస్ట్ 6,900. ఓకే, 250. ఏం లేదు, దీన్ని డబల్ చేసుకుంటే ఎంత వచ్చింది నీకు? 4,600. ఓకే, దీన్ని డబల్ చేస్తే ఎంత వచ్చిందండి? 13,800. ఈ 250 డబల్ చేస్తే ఎంత వచ్చిందండి? 500. ఈ 72,500 ని చేస్తే 1,47,000 రూపీస్. అంటే మనకి ఎగ్జామ్ లో ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో దానిలో సగం అమౌంట్స్ ఇవి, దాంట్లో హాఫ్ అమౌంట్స్ ఇదిగోండి. అంతేగా వాల్యూ ఆఫ్ స్టాక్ సాల్వేజ్ ఇది అన్నారు. మనకు అక్కడ ఎంత ఇచ్చారంటే 11,600 ఇచ్చారు. ఓకే, 50,000 ఇది 1 lakh. అంతే, డబల్ తగ్గించారండి దాంట్లో. అంటే ఇంపార్టెంట్ సమ్ కావచ్చు ఇది, అందుకని ఇన్నిసార్లు కనబడుతుంది. సిఏ వాళ్ళకి ఇచ్చారు, మీకు ఇచ్చారు, సిఎంఏ వాళ్ళకి. సరే, దీన్ని చూసుకున్నారుగా మొత్తం. ఇది సమ్, ఇదిగోండి. ఓకేనా, చెయ్యండి మీరు. సేమ్ అంతే, సగం అమౌంట్స్ ప్రాక్టీస్ కోసం చెప్పాను. క్లాస్ ఎండ్ చేసేస్తున్నానండి. మనం 2 సమ్స్ వదిలేసాము. ఒకటి ఏంటంటే సెకండ్ ప్రాబ్లం ఒకటి, తర్వాత దీని తర్వాత అంటే 7th ప్రాబ్లం అనుకోండి. ఈ 2 వదిలేసాము, తర్వాత చెబుతాను నేను. వీలైనంత వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొదలు పెడదాం అనుకుంటున్నా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ దేని మీద అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ మీద చెప్దాం అనుకున్నా. చూద్దాం ఎట్లయితే అట్లా. సరే అండి.